హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా మమ్మీ చాలా స్పెషల్గా చేసే పాస్తా రెసిపీ ఒకటి చూపిస్తాను. బట్ మా మమ్మీ చేస్తుందంటే అది ఇప్పటి కాలంలో లాగా ఆర్ లైక్ వైట్ సాస్, రెడ్ సాస్ అలా కాకుండా ప్రాపర్ దేశీ వేలో చేస్తుంది. దట్ ఈస్ పప్పు పాస్తా. నాకైతే చాలా ఇష్టం, నాకు మా అన్నయ్యకి అయితే చాలా ఇష్టం. దాని మీద నెయ్యి వేసుకొని అలా తింటే ఉంటుంది ఆహా. ఎవరు వినుంటారు కదా పాస్తా మీద నెయ్యి ఏంటి అని. బట్ ఈ రెసిపీ ట్రై చేశాక మీరు కూడా ప్రిఫర్ చేస్తారు ఘీ వేసుకొని ఈ పాస్తాను తినాలని. సో ఆలస్యం లేకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎలా చేస్తారు అసలు ఏంటి అనేది? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది 1 pot రెసిపీ. సో మనం ఇది మొత్తం కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో 2 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అది వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర ఒకేసారి వేసేసాను. అండ్ ఇది కొంచెం చిటపట్లాడాక ఇందులో గ్రీన్ చిల్లీ చాప్ చేసుకొని వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇందులో మళ్ళీ మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెమే చిల్లీస్ యాడ్ చేశాను. ఇదన్నిటిని ఫస్ట్ సాటే చేసేసుకోవాలి. కొంచెం వరకు కుక్ అయితే సరిపోతుంది, పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అండ్ అలాగే ఆలుగడ్డ పొటాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో పొటాటో యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ పాస్తాలో టోటల్గా కుక్ అయ్యాక. దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ చేసుకోవడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టేస్ట్కి తగినంతగా కారం అండ్ ఫైనల్గా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 1 hour పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది నానబెట్టడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పాస్తా త్వరగా కుక్ అయిపోతుంది పప్పు కన్నా. అందుకే ఫస్ట్ పప్పు అయితే నానబెట్టుకోవాలి. దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది కుక్ చేసుకోవడానికి మనం మొత్తం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. ఇప్పుడు ఇందులో నేను 2 cups ఎల్బో పాస్తాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇది కాకుండా పెన్నీ పాస్తా ఆర్ ఇంకేమైనా యాడ్ చేసుకుంటున్నట్లయితే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలని మాత్రం గుర్తుంచుకోండి. ఈ ఎల్బో పాస్తాస్ అనేది కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువే పడుతుంది. దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 cup పాస్తాకి 2 cups వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు ఇందులో 2 cup పాస్తాని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో నేను 4 cups వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడే ఒకవేళ మీకు వాటర్లో ఉప్పు, కారం ఏమన్నా తక్కువైనాయా చూసుకొని యాడ్ చేసేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసేసి 2 to 3 whistles వరకు మనం కుక్ చేసుకోవాలి. అంతే, చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం సూపీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కనుక ప్లేట్లో సర్వ్ చేసుకొని మీద నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వేడివేడిగా తింటేనే ఈ రుచి అనేది బాగా తెలుస్తుంది మనకి. కొంచెం చల్లగా అయినా కూడా మళ్ళీ వేడి చేసుకుని తినండి, అప్పుడే బాగుంటుంది ఈ టేస్ట్ అనేది. ఒకవేళ మీరు పాస్తాని ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసం. చూసారు కదా, ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మేము ఖచ్చితంగా ఎల్బోస్ ఉంటాయి కదా పాస్తాస్లో, దాంతోనే చేస్తుంది మమ్మీ, తెలియదు ఎందుకో. మేబీ ఇండియాలో అవే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి కావచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, అదే మన డ్రిల్ అండి. ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే. సో ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు bye.